ఈరోజు మేడ్చల్ అంటే దేశంలోనే ఒక చరిత్ర గల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం. ఎందుకంటే మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు, మన పవర్ మనకు తెలియదు, మన తాకత్ మనకు తెలియదు. దేశంలోనే పెద్ద నియోజకవర్గం, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన మేడ్చల్. మేడ్చల్ మేడ్చల్ మేడ్చల్. నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి, ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో 10 మున్సిపాలిటీలను, 3 కార్పొరేషన్లను, 7 మున్సిపాలిటీలను అందరినీ గెలిపించుకున్నాం. అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం, 44 40 ఎంపీటీసీలను గెలిపించుకున్నాం, 61 55 సర్పంచ్లను గెలిపించుకున్నాం. 210 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే 190 మందిని గెలిపించుకున్నాం. ప్రతిదీ కూడా 95%. నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్. ఆ మాదిరిగా మేడ్చల్ని అట్లా అభివృద్ధి చేసిన. ఇప్పుడు 2 ఏళ్లు నాకు కరోనా వచ్చింది, రాష్ట్రంలో దేశంలో మొత్తం. అయినా కరోనాలో అందరినీ, పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకున్నాం. మా కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి 61 గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టి అంటొద్దని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో రోడ్లు వేపించండి మీ మల్లన్న 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 మల్లన్న. అదే మాదిరిగా సగం గుళ్ళు కట్టే గాని, కుల సంఘాలు అడిగినే గాని అవన్నీ కూడా 125 గుళ్ళు కట్టించండి మీ మల్లన్న మల్లన్న. ఎక్కడ కూడా 61 గ్రామాలలో ఇంత పని లేకుండా చేసిన. ఎలక్షన్ల కంటే ముందే, మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినా. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళా నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినా. నాకు 71 సంవత్సరాలు. నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా. ఆ బాకీ ఏంటంటే మీ అందరి రుణం తీర్చుకోవాలి నేను.